నిమిషాలు గంటలయ్యాయి, గంటలు రోజులయ్యాయి, అయినా ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇంతకీ ఆ బాలుడు ఏమయ్యాడు? కిడ్నాపర్ ఎక్కడికి తీసుకువెళ్లాడు? ఏడుకొండలవాడి సాక్షిగా అపహరణకు గురైన తమ బిడ్డ జాడ తెలియక ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. పోలీసులు తమ ప్రయత్నాలు తాము చేస్తూనే ఉన్నారు. తిరుమలలో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ ఘటన సంచలనం రేపుతోంది. కొండపై కిడ్నాప్ అయిన చిన్నారి ఎక్కడున్నాడు? కిడ్నాపర్ ఎక్కడకు తీసుకెళ్లాడు? డబ్బు కోసం ఎత్తుకెళ్లాడా? కిడ్నాప్ వెనుక మరేదైనా కారణముందా? కిడ్నాపర్ ఆచూకీ ఎందుకు తెలియడం లేదు? ఎక్కడో మహారాష్ట్ర నుండి దైవ దర్శనానికి వచ్చారు ఆ దంపతులు. ఏడుకొండలవాడిని దర్శించుకునేలోగానే నిద్రిస్తున్న బిడ్డ కనిపించకుండా పోయాడు. ఆదుర్దగా చుట్టుపక్కల వెతికారు. లాభం లేక చివరికి పోలీసులని ఆశ్రయించారు. రోజులు గడుస్తున్నా ఇంకా ఆ బాలుడి ఆచూకీ దొరకలేదు. కన్నా ఎక్కడున్నావురా అంటూ ఆ తల్లి పడే రోదన కలిచివేస్తుంది. తండ్రి కనిపించిన వారినల్లా తమ బిడ్డ ఆచూకీ అడుగుతూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఏడుకొండలపై తలో దిక్కున తిరుగుతూ కనిపించారు. 3 రోజుల క్రితం తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ కోసం గుట్టపైన రైల్వే బస్టాండ్లలోని సీసీ ఫుటేజ్ ను పరిశీలించడంతో పోలీసుల శ్రమ కాస్త ఫలించింది. శుక్రవారం ఉదయమే కిడ్నాపర్ బాలుడితో తిరుపతి చేరుకొని రైలెక్కుతున్నట్లుగా సీసీ కెమెరా దృశ్యాలలో కనిపించాయి. అంతకు ముందు కొండపై సీసీ ఫుటేజ్ లో మంకీ క్యాప్ ధరించిన వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లే దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో నిందితుడి ఫోటోలను రిలీజ్ చేశారు పోలీసులు. తాజాగా లభించిన ఆధారాలతో దుండగుడు ఏ ప్రాంతానికి చెందినవాడు, అతను రైలెక్కే సమయంలో ఏ రైళ్లు ఉన్నాయి, ఎటు వెళ్లి ఉండొచ్చు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ గురైన వ్యక్తితో పాటు బాలుడికి సంబంధించిన చిత్రాలతో ఇప్పటికే పోస్టర్లు పలు ప్రాంతాలలో అతికించారు. దుండగుడు ఏ ప్రాంతానికి చెందినవాడో తెలిస్తే దర్యాప్తు సులభమవుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతను నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ ఉదంతంతో టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఏడాది క్రితం జరిగిన 2 కిడ్నాప్ ఘటనలు మరవక ముందే మరోసారి బాలుడి కిడ్నాప్ జరగడం చర్చనీయాంశమైంది. నిఘా భద్రతా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉన్నా చిన్నారుల కిడ్నాపుల పరంపర కొనసాగడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజాగా జరిగిన ఘటనలో దుండగుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎక్కడా దొరకకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ బాలుడిని అపహరించినట్లు సీసీటీవీ ఫుటేజ్లను బట్టి తెలుస్తుంది. కేవలం 3 గంటల వ్యవధిలో తిరుమలలోని వేర్వేరు ప్రాంతాల్లో సంచరించినట్లు ఆనవాళ్లు లభించాయి. చివరకు కొండ దిగి తిరుపతి చేరుకొని రైలెక్కుతున్నట్లు సీసీ ఫుటేజీలో గుర్తించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని 6 ప్రత్యేక బృందాలను గాలింపుకు నియమించారు పోలీసు అధికారులు. బాలుడు వీరేష్ తండ్రి ప్రశాంత్ను విచారించారు. అటు టీటీడీ అధికారులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమల బాలుని కిడ్నాప్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. మోహన్, బాలుడి ఆచూకీ సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా క్లూస్ దొరికాయా? 48 గంటలు దాటుతున్నా కూడా బాలుడు ఆచూకీ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించినటువంటి పరిస్థితి. 2 రోజుల క్రితం 7 గంటల సమయంలో ఉదయం శ్రీవారికి సంబంధించినటువంటి దర్శనానికి వచ్చిన మహారాష్ట్రలోని లాతూరుకి చెందినటువంటి కుటుంబ సభ్యులు ప్రశాంత్ వాళ్ళ చిన్నారిని కిడ్నాప్ కు గురైనటువంటి పరిస్థితి. కిడ్నాపర్ వెళ్ళినటువంటి సమయం నుంచి కూడా 48 గంటలుగా వస్తున్నా కూడా ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ లభించలేదు. మరోవైపు టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ కిడ్నాప్ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. 2 రోజుల క్రితం శ్రీవారి ఆలయం సమీప ప్రాంతంలోని కిడ్నాపర్ అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను లడ్డూ దళారీగా వాళ్ళు భావించి ఆ విధంగానే అతని వద్ద తనిఖీలు చేయడం, అతని వద్ద లడ్డూ టోకన్ సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కేవలం
ఫోటోలు మాత్రం తీసుకొని వదిలిపెట్టారు. అదే సమయంలో కానీ విజిలెన్స్ అధికారులు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి అతని వద్ద సెల్ ఫోన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ తీసుకొని ఉంటే ఈ వేళకి కిడ్నాపర్ ను సులభంగా కూడా గుర్తించేటటువంటి పరిస్థితి ఉండేది. అతన్ని త్వరగా పట్టుకునేటటువంటి అవకాశాలు ఉండేవని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అతను ఉత్తరప్రదేశ్ అడ్రస్ టీటీడీ విజిలెన్స్ విచారణ సమయంలో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఉత్తరప్రదేశ్ తో పాటు అతను విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకున్న సమయంలో తాను కార్వీలో పనిచేస్తున్నాను, అక్కడ రాళ్లు కొట్టేటటువంటి పనిలో ఉన్నానని కూడా చెప్పడంతో ఆ దిశగా కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. తిరుపతి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి కార్వీలు అన్ని చోట్ల కూడా పోలీసులు ప్రత్యేక బృందాలు పంపారు. మొత్తంగా కూడా 10 బృందాలు ప్రస్తుతం గాలింపు చర్యలో పాల్గొంటున్నట్లు కూడా తెలుస్తుంది. విజయవాడ, నెల్లూరు, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోన వంటి ప్రాంతాలకు కూడా పోలీసు బృందాలు వెళ్లారు. ఇక గుంతకల్లు రైలు టికెట్ కొనుగోలు చేసినట్లుగా కూడా సమాచారం ఉండడంతో గుంతకల్లు కూడా ప్రత్యేక బృందాలు పంపారు. మొత్తంగా కూడా అతనికి సంబంధించి ఉన్నటువంటి ఆనవాళ్ళ మధ్య ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుత పోలీసు గాలింపులు జరుగుతున్నాయి. వరప్రసాద్, మోహన్ ప్రసాద్, అసలు ఈ బాలుడి తల్లిదండ్రులు ఎక్కడి వాళ్ళు ఏమంటున్నారు? విచారణపై వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా? విచారణ జరుగుతున్న తీరుపై? వరప్రసాద్, బాలుడు తల్లిదండ్రులు మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందినటువంటి వారు ఇది కుటుంబ సభ్యులు కేవలం తల్లిదండ్రితో పాటు అతని చిన్నాన్న ముగ్గురు, మొత్తంగా కూడా 4 మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. వారు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నటువంటి సమయంలో కిడ్నాప్ గురవడం, వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అటు తర్వాత జరుగుతున్నటువంటి గాలింపు ప్రక్రియపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమకు తమ చిన్నారిని అప్పగిస్తామన్నటువంటి భరోసా ఇచ్చారు. అందుకే తాము శ్రీవారి ప్రాంతంలోనే ఉన్నాం, తిరుమల నుంచి కూడా తమ బాలుని అప్పగించే వరకు కూడా వెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా వారు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించున్నారు. వారికి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు దర్యాప్తుకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు. వాళ్ళ బాలుడిని తిరిగి అప్పగించేటటువంటి బాధ్యత పూర్తిగా తీసుకున్నామని కూడా అర్బన్ గురాజన్ పేర్కొనడం, బాలుడిని తిరిగి తప్పకుండా ఉన్నటువంటి భరోసా ఇవ్వడంతో బాలుడి తల్లిదండ్రులు మాత్రం బాలుడు తమకు దక్కుతాడన్నటువంటి ఆశాభావంతోనే ఉన్నారు. స్వామి దర్శనం కోసం వచ్చినట్టు తమకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, తమ కుమారుడు తిరిగి తమ చేరుతాడన్నటువంటి ఆశాభావంతోనే ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు. ప్రసాద్, మోహన్, అసలు తిరుపతి, తిరుమల లాంటి ఎక్కువ రద్దీ ఉండే పుణ్యక్షేత్రాలు ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినప్పుడు ప్రత్యేకంగా డీల్ చేయడానికి టాస్క్ ఫోర్స్ లాంటివి ఉండాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఏమంటున్నారు? వరప్రసాద్, ఇప్పటి వరకు కూడా కిడ్నాప్ వంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వాటిని వెంటనే పరిష్కరించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై మాత్రం పోలీసులు ఇప్పటి వరకు కూడా దృష్టి సారించలేదని చెప్పవచ్చు. తిరుమలకు సంబంధించి 2 సంవత్సరాల క్రితం శ్రీవారి ఆలయం ఎదుట చిన్నారిని ఎత్తుకెళ్లినటువంటి ఘటన, అటు తర్వాత దర్యాప్తు బృందాల చిన్నారిని తమిళనాడు రాష్ట్రంలో పట్టుకోగలిగారు. అటు తర్వాత తిరుమలకు సంబంధించినటువంటి నిఘా వ్యవస్థపై పూర్తిగా కూడా దృష్టి సారించారు. తిరుమల మొత్తం కూడా సీసీ కెమెరా నిఘాలో ఉంచాలన్నటువంటి ప్రతిపాదనలో పోలీసుల నుంచి రావడం, అందులో భాగంగా టీటీడీ కూడా అందుకు సమాయత్తమై తిరుమల, తిరుపతికి సంబంధించి దాదాపు 16,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి కూడా పనులు ప్రారంభించారు. ఇప్పటికే ఫేజ్ 2 పనులు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సంబంధించి ఫేజ్ 1 దశలో ఇప్పటికే 252 సీసీ కెమెరాలను ఆలయంతో పాటు మాడ వీధుల చుట్టూ కూడా ఏర్పాటు చేశారు. అటు తర్వాత ఫేజ్ 2లో ఆలయం వెలుపల ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా జిఎంసీ టోల్ గేట్ వరకు కూడా సీసీ కెమెరాలు దాదాపు 600 కూడా ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ తిరుమలలో ఎలాంటి ఘటన జరిగినా వెంటనే గుర్తించేటటువంటి పరిస్థితి ఉండేలా కూడా టీటీడీ ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ని ఏర్పాటు చేసినప్పటికీ టీటీడీ విజిలెన్స్ అధికారులు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి కిడ్నాపర్ ని గుర్తించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ సరైన రీతిలో వ్యవహరించకపోవడంతోనే ప్రస్తుతం ఇలాంటి ఘటన జరిగిందని కూడా భావించవచ్చు. కిడ్నాపర్ అనుమానాస్పదంగా ఉండడం, అతన్ని కేవలం తిరుమల టీటీడీకి సంబంధించి ఒక లడ్డూ దళారీగానే వారు భావించి అందుకు అనుగుణంగానే తనిఖీలు చేసి పంపివేయడం, ఒంటరిగా ఉన్నటువంటి అనుమానాస్పద వ్యక్తి నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగింది. వరప్రసాద్, థ్యాంక్ యూ మోహన్.